పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలోని బాహు కళాకారుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జేబీపీ పార్టీ జాతీయ అధ్యక్షులు వెంకటేష్ జాంబవరాజు మీడియాతో మాట్లాడుతూ డప్పు కళాకారులకు, జానపద కళాకారులకు, చర్మకారులకు ప్రభుత్వం వెంటనే గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఉప ముఖ్యమంత్రి కొండదల పవన్ కళ్యాణ్ కు మంత్రి నారా లోకేష్ కు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జేబీపీ పార్టీ పల్నాడు జిల్లా ఇన్ఛార్జ్ రాయపాటి ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ కళాకారుల కాలనీలో ఏళ్ల తరబడి సొంత ఇల్లు లేక అద్దెలకుంటూ జీవనం కొనసాగిస్తున్న వారికి స్థలాల మంజూరు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా రైతు కూలీ మహిళా సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాయపాటి జయమ్మ మీడియాతో మాట్లాడుతూ పట్న గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న నిరుపేద మహిళలకు ప్రభుత్వం చేయూతనివ్వాలని 3 లక్షల రూపాయల బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అలాగే పల్నాడు జిల్లాలో అన్ని బ్యాంకుల మేనేజర్లకు రాయపాటి జయమ్మ విజ్ఞప్తి చేశారు. ఈరోజు మాచర్లపట్నంలోని జేబీపీ పార్టీ కార్యాలయంలో మరి విలేకరుల సమావేశంలో మీ జట్టిపాల వెంకటేష్ జాంబవరాజు, నర్సాపేట పార్లమెంటు ఎంపీగా పోటీ చేసిన బహుజన నాయకుడిగా, జేబీపీ పార్టీ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఆంధ్ర రాష్ట్రంలోని పల్నాడు జిల్లాలోని సాంఘిక నాటక రంగస్థల కళాకారుల పరిస్థితి దీనంగా ఉంది. మరి ఎక్కడో ఒక చోట సాంఘిక నాటకాలు ప్రదర్శిస్తుంటే పోలీస్ అధికారులు నిబంధనలు పెట్టి నాటకాన్ని మధ్యలోనే పోయి ఆపటం మా వృత్తికి దెబ్బ కొడుతున్నది. అలాగే పల్నాడు జిల్లా కలెక్టర్ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. కానీ కళాకారుల సమస్యలను మరి డిప్యూటీ ముఖ్యమంత్రి గారు మరి పవన్ కళ్యాణ్ బాబు గారు కూడా ఒక కళామ తల్లి ముద్దు బిడ్డ, మీ ఇద్దరిని నేను ఒకటే అడుగుతున్నా, ఆంధ్ర రాష్ట్రంలోని నాటక రంగస్థల కళాకారుల పరిస్థితి దీనంగా ఉంది. ఒక్కసారి ఆలోచించండి. మేము ఒక 5 ఎకరాల భూమి అడగలేదు, కోట్లాది రూపాయల ధనాన్ని అడగటం లేదు. ప్రభుత్వం నుండి గుర్తింపు కార్డులు ఇవ్వాలని ప్రతి కళాకారుని ఎన్నో ఆర్థిక పరిస్థితుల వల్ల మీరు అధికారంలోకి వచ్చారు. కళాకారులు ఎన్నో త్యాగాలు చేశారు మీరు అధికారంలో రావటానికి. నాటక రంగస్థల కళాకారుల నుండి డప్పు కళాకారులు, జానపద కళాకారులు, తీన్మారు కళాకారులు, బహు కళాకారులు అంటే అనేకమైన కళాకారులు మీకు బ్రహ్మరథం పట్టి ఓట్లేసి గెలిపించారు. జేబీపీ పార్టీ తరఫున మరి నేను ఒకటే అడుగుతున్నా, ఆంధ్ర రాష్ట్రంలో చనిపోయిన కళాకారుల కుటుంబాలను ఒక్కసారి ఆలోచించండి. ఇంతవరకు ఎస్క్రేషియా మంజూరు చేయలేదు. కేంద్రం నుంచి వచ్చిన గౌరవేతనాలు మంజూరు చేయటం లేదు. ఒక్కొక్క కళాకారులకు 6,000 రూపాయల పింఛన్లు ఇవ్వాలని జేబీపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నా, విజ్ఞప్తి చేస్తున్నా. మీరు అమలు చేయకపోతే ఆంధ్ర రాష్ట్రంలో బహు కళాకారుల ఆధ్వర్యంలో జేబీపీ పార్టీ నాయకత్వంలో ఉద్యమాలు కొనసాగిస్తామని మీకు తెలియజేస్తున్నాం, విన్నవించుకుంటున్నాం. అతి త్వరలో ప్రతి అధికారులు పల్నాడు జిల్లాలోనే కాకుండా 26 జిల్లాలో ఉన్న కలెక్టర్ల గారిని స్పందించి కళాకారుల సమస్యలు పరిష్కరిస్తారని ఈ మీడియా ద్వారా మీ అందరికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో కల్పించిన హక్కులు మాత్రమే మేము అడుగుతున్నాము, కానీ గొంతమ్మ కోరికలు మేము అడగటం లేదు, మీరు ఇవ్వటం లేదు. దయచేసి కళాకారుల సమస్యలు పరిష్కరించండి, ఉద్యమాలు కొనసాగిస్తామని కూడా మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాం. అందరికి జేబీలు, కళాభివందనాలు. అడిగొప్పల గ్రామం దుర్గి మండలం ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నేను కొనసాగుతున్నాను. మా నాయకుడు జట్టిపాల వెంకటేష్ జాంబవరాజు గారి ఆదేశాల కొరకు మాట్లాడుతున్నాము. మరి రైతు కూలీ మహిళలకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎన్నో హక్కులు కల్పించాడు. ఆ హక్కుల ద్వారాగా మహిళలకి లోను ద్వారాగా మహిళలకి 3 లక్షల లోన్లు మంజూరు చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. అలాగనే మరి బ్యాంకు మేనేజర్లని కోరుకుంటూ మహిళలకి 3 లక్షల లోన్లు ఇవ్వాలని కోరుకుంటున్నాను. అందరికీ జేబీలు. నా పేరు రాయపాటి ప్రసాద్. జేబీపీ పార్టీ పల్నాడు జిల్లా ఇన్ఛార్జిగా కొనసాగుతున్న నేను
మరి పదవ బాధ్యతలు అప్పగించిన జట్టిపాలెం వెంకటేశ్వర జాంబవరాజు గారికి మా హృదయపూర్వమైన ధన్యవాదాలు చెబుతూ ఇక సబ్జెక్టులోకి వస్తున్నా. మరి అలాగనే మా బహు కళాకారులకు కానీ, రైతులు మహిళలకు కానీ, డప్పు కళాకారులు కానీ, మరి వాళ్ళకి విలసాలాలు లేక ఇక్కడ కళాకారుల కాలనీలో మరి మేమంతా వలస వచ్చి ఇక్కడ అద్దెలు కట్టుకోలేక ఎంతగానో బాధపడుతున్నాం. మరి అలాగనే మా బాధను అర్థం చేసుకోవాలని, మరి అలాగనే మన పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి, గురజాల ఆడియో గారికి, మాచర్ల ఎంఆర్ఓ గారికి మరి మేము మనస్ఫూర్తిగా కోరుతూ మరి మా బాధలను అర్థం చేసుకోవాలని, మా బాధల సాధన అర్థం చేసుకోవాలని మరి మేము మనస్ఫూర్తిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాం.